అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి. జితేంద్ర. నేను ఆచంట గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నానండి. ఈ రానున్న కాలంలో కొంచెం వర్షాలు, అలాగే కొంచెం వరద నీరు ఉధృత పెరుగుతూ ఉండడం వల్ల లంక గ్రామాల్లో వీట్లి వల్ల లంక గ్రామాల్లోని మరియు ఆచంట చుట్టూ ఉన్న పరిసరాల్లోని కొన్ని వ్యాధులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఏంటంటే ఇవి ముఖ్యంగా లంక గ్రామాలు, గోదావరి చుట్టూ ఉన్న గ్రామాలు అందరూ ఆహ్, ఆహ్, ఆరోగ్యపరంగా ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని చెప్తా ఉంటానండి. జనరల్‌గా ఏంటంటే మనకి వర్షం పెరిగినప్పుడు కొన్ని కొత్త కొత్త రోగాలైతే వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే కలరా రావచ్చు, డయేరియా రావచ్చు, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చండి. లేకపోతే హెపటైటిస్ ఏ అండ్ ఈ, ఏ మరియు ఈ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవి రావడం వల్ల మనకి జరిగే ఆహ్, ఆహ్, ఆ! ఆరోగ్యంలో మెళకువలు తీసుకోవాల్సినవి ఏమున్నాయంటే, జనరల్‌గా ఏంటంటే కొంచెం మలబద్ధకం ఉండే అవకాశం ఉంటుందండి. ఈ కలరా గానీ, టైఫాయిడ్ గానీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బల వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫీవర్ వస్తుందండి. అదే జ్వరం వస్తూ ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుందండి. ఇవి ఏమాత్రం వచ్చినా సరే మీరు త్వరగా అక్కడున్న లోకల్‌గా ఉన్న హాస్పిటల్‌లో గానీ, మా హాస్పిటల్ ఆచంట గవర్నమెంట్ హాస్పిటల్ సీహెచ్‌సిలో గానీ, ఇక్కడ డాక్టర్లందరం మేము 24 అవర్స్ ఇక్కడుండి పనిచేస్తున్నామండి. మీకే ఇబ్బందొచ్చినా మనకి ఇక్కడ టైఫాయిడ్‌కి గానీ, మలేరియాకి గానీ టెస్ట్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. సో, టెస్ట్ ప్రకారం చేయించుకొని మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీతో పాటు మీ పరిసరాల్లో మీరు తీసుకోవాల్సినయేమున్నాయంటే, మీరు ఇంటి దగ్గర కాచి వడబోచిన నీళ్ళు మాత్రమే తాగాలండి. అలాగే మీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీరు బయట కొనుక్కున్న పళ్ళు గానీ, లేకపోతే ఏదన్నా తినే వస్తువులు గానీ ఏమన్నా ఉంటే వాటిని ఇంటికొచ్చిన తర్వాతైనా వాటిని కడుక్కొని తినాలండి. వీటి వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే టైఫాయిడు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏంటంటేనండి ముఖ్యంగా జ్వరం ఎక్కువొస్తుందండి. ఈవినింగ్ పూట, రాత్రి పూట జ్వరం ఎక్కువ పెరుగుతా ఉంటుంది. అలాగే కోల్డ్ ఉంటుంది. అలాగే దీంతో పాటు విరోచనాలు కూడా అవుతా ఉంటాయండి. సో, ఏంటంటే ఈ టైఫాయిడ్ అనేది నీళ్ళ ద్వారా కలుషితమై రావచ్చు. అలాగే ఆహారం ద్వారా కలుషితమై రావచ్చు. అందువల్ల నీరుని, అలాగే ఆహారాన్ని మీరు ఖచ్చితంగా ఆహ్, కడుక్కొని, అలాగే నీరుని కాచుకొని తాగవలసింది కోరుకుంటున్నాను. అలాగే వర్షాకాలంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి జనరల్‌గా దోమల బెడద ఎక్కువుంటుంది. ఈ దోమలు మనల్ని కుట్టడం వల్ల గానీ, దోమల వల్ల మనకి వేరే మలేరియా గానీ, డెంగ్యూ గానీ, చికున్ గున్యా గానీ, ఇలా లెప్టోస్పైరోసిస్ గానీ ఇలాంటివి ఎక్కువ వచ్చి రెయినీ సీజన్‌లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా జ్వరం ఎక్కువుంటుంది. జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. తలనొప్పి ఉంటుంది. జనరల్‌గా అలసట ఎక్కువ ఉంటుందండి. ఇలాంటివి ఏమున్నా సరే మనకొకసారి మన ఆచంట సీహెచ్‌సి హాస్పిటల్‌కొస్తే డెంగ్యూ టెస్ట్ చేస్తాము. కావాల్సిన ట్రీట్మెంట్ మేము ఇస్తామండి. అలాగే ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. అలాగే మలేరియాకి కూడా టెస్ట్ మా హాస్పిటల్‌లో జరుగుతున్నాయి. ఈ మలేరియా, డెంగ్యూ గానీ ఇలాంటి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే చుట్టూ ఏమన్నా మీకు ఆహ్, వాటర్ స్టోరేజ్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల ఏంటంటే దోమలన్నీ ఉత్పత్తి అయ్యి, దోమలన్నీ పెరిగి అవి కుట్టడం వల్ల మనకి డెంగ్యూ గానీ, మలేరియా గానీ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ డెంగ్యూ గానీ, మలేరియా రావడం ఏంటంటే ఒకసారి మనకి జలుబు ఉంటుందండి. జలుబుతో పాటు బాగా తలనొప్పి ఉంటుంది. కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయండి. సో, వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే ఆహ్, ఆహారం కొంచెం వేడిగున్న ఆహారం మాత్రమే తినండి. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉన్నది కాకుండా, లేకపోతే పొద్దున్న ఉన్నది సాయంత్రం తినకుండా కొంచెం ఆహారం వేడి చేసుకొని తినేటట్టు చూసుకోవాలండి. దీంతో పాటు మీ పరిశుభ్రంగా వరద నీళ్ళలో కూడా మీరెక్కువ ఉత్తి కాళ్ళతో నడవకుండా కొంచెం ఏదైనా ప్రొటెక్షన్ ఉండి నడిచేటట్టు చూసుకుంటూ ఉండాలండి. ఈ ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇలాగ మన లంక గ్రామాల్లో వీటిల్లో ఇలాగ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తున్నాము. మీకు ఏ ఇబ్బందున్నా సరే మన ఆచంట సీహెచ్‌సిలో మనకి టెస్టులు జరుగుతూ ఉంటాయని డాక్టర్లున్నాము. 24 గంటలు ఇక్కడే ఉంటున్నాము. ఏ ఇబ్బందొచ్చినా ఇక్కడ చూడటానికి మేము సిద్ధంగా ఉన్నామండి. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏమైనా ఇబ్బందుంటే మా హాస్పిటల్‌కి ఖచ్చితంగా రండి. ట్రీట్మెంట్ తీసుకోండి. పాము కాటుకి, అలాగే మరి కుక్క కాటుకి మన ఆచంటలో పాము కాటు, మరి కుక్క కాటు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. పాము కాటుకి కూడా మన దగ్గర మందుంది. పాము కాటేసిన వెంటనే మీరేంటంటే అక్కడున్న లోకల్‌గా అక్కడ కరిసిన చోట వాటర్‌తో వాష్ చేసుకొని వెంటనే మన హాస్పిటల్‌కొచ్చేస్తే, మన పాము కాటుకి ఇవ్వాల్సిన విరుగుడు మందు మన దగ్గర ఉంది. అది ఇచ్చి మనం చేసుకోవచ్చండి. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకి పాము కాటు వల్ల జరిగే అనర్థాలన్నీ మనం కాపాడుకోవచ్చు. ఒక పేషెంట్‌ని, ఒక మనిషిని మనం కాపాడుకోవచ్చండి. అలాగే కుక్క కాటుకు కూడా మన దగ్గర ఏఆర్‌వి ఉన్నాయండి. మెడికేషన్ ఉంది.
కుక్క కరిచిన చోట ఇవ్వడానికి, అలాగే మనకి ఐఎం ఇవ్వడానికి రెండిట్లికి ఉన్నాయి. సో, ఎప్పుడన్నా కుక్క కరిచినా సరే మీరు వెంటనే టీటీ గానీ, ఏఆర్‌వి గానీ, ఏఆర్ఎస్ గానీ వెంటనే వచ్చి డోసుల ప్రకారం వచ్చి తీసుకోవాలండి. ఎందుకంటే ఆచంటలో కుక్క కాటు మరియు పాము కాటు ఎక్కువున్నాయండి. సో, దీని ద్వారా ప్రజలందరూ తెలుసుకొని హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.